విశాఖకు ఏపీ సీఎంఓను షిఫ్టింగ్ చేసే పనులు చకచకా జరుగుతున్నాయి. దీనికోసం ఇవాళ విశాఖ త్రిసభ్య కమిటీ వెళ్లింది. విశాఖలో సీఎంఓ వసతులపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి వసతుల కల్పనపై సీఎస్కు కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఏ శాఖలు విశాఖకు తరలి రావాల్సి ఉంది, హెచ్ఓడీలు, శాఖల కార్యదర్శుల ఇళ్లు, ఆఫీసుల కోసం ఎన్ని భవనాలు కావాల్సి వస్తాయి, ఎంత ఆఫీస్ స్పేస్ కావాలి అనే అంశాలను కమిటీ పరిశీలిస్తోంది. విశాఖను పాలనా రాజధానిగా చేయాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల్లో ముందుగా సీఎంఓను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే సీఎంఓ విశాఖ నుంచి ఆపరేట్ అవ్వాలంటే చాలా ముందస్తు ఎక్సర్సైజ్ అవసరం. ప్రధానంగా వసతుల ఏర్పాటు, లభ్యత, ఇతర మౌలిక సదుపాయాలు లాంటివి చాలా కీలకం. అందుకోసమే ప్రభుత్వం ఈ త్రిసభ్య కమిటీని నియమించింది. విశాఖకు సీఎంఓ షిఫ్టింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విశాఖలో పర్యటిస్తుంది. మున్సిపల్ అడ్మిన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మితో పాటు ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రావత్, జేఏడీ సెక్రటరీ ఇలా 3 సీనియర్ ఐఏఎస్ అధికారులు ఈ కమిటీలో ఉన్నారు. ఏ ప్రభుత్వ శాఖలు విశాఖకు తరలించాలి, వాటికి అనువైన స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయాలను గుర్తిస్తుంది ఈ కమిటీ. ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను బట్టి ఏ శాఖలు విశాఖకు తరలించాలి అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. ఇవాళ సీఎం పర్యటనలో అధికారులు బిజీగా ఉండడంతో రేపటి నుంచి క్షేత్రస్థాయిలో త్రిసభ్య కమిటీ పర్యటన జరుపుతుంది. త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవోలో కమిటీ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, ఎలాంటి నివేదిక ఇవ్వనుందో స్పష్టం చేసింది ప్రభుత్వం. ఆ జీవో ప్రకారం ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేయాల్సి ఉందని, ప్రత్యేకించి వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలో అభివృద్ధి సమీక్షలు కోసం విశాఖలో ముఖ్యమంత్రి బస చేయాల్సి ఉంటుందని పేర్కొన్న చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, బస ఏర్పాటుతో పాటు సీఎంఓలను అందరూ అధికారులకు ఏర్పాటు చేయాలని ఆ ఉత్తర్వులలో పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఈ కమిటీ ఎన్ని రోజుల పర్యటన ఉండబోతుంది, ఎప్పుడు నివేదిక సమర్పించనుంది సీఎస్ కు? ఈ కమిటీకి చాలా సమయం అయితే, ఎంత టైం బౌండ్ అయితే లేదు, కానీ వీలైనంత త్వరగా ఇవ్వాలన్నది మాత్రం చెప్పడం జరిగింది. ఎందుకంటే మొదట ఇచ్చిన జీవోలో ఈ నెల 15వ తేదీ వరకు మాత్రమే నివేదిక ఇవ్వాలని కోరింది, కానీ ఇప్పటికీ ఈరోజే దాదాపు 16వ తేదీ వచ్చింది. ఈరోజే కమిటీ వచ్చింది. అయితే మరికొద్ది రోజుల పాటు ఈ కమిటీ ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి కూడా తన ప్రసంగంలో రాజధాని ఎందుకు తీసుకురావడానికి వైజాగ్ ప్రయత్నిస్తున్నామని చెప్పే ప్రయత్నంలో కూడా Tier 1 సిటీని తయారు చేయాల్సిన బాధ్యత ఉంది. ఆంధ్రప్రదేశ్లో, విభజిత ఆంధ్రప్రదేశ్లో ఒక్కటి కూడా Tier 1 సిటీ లేదు. ఇప్పటి వరకు హైదరాబాద్, బెంగళూరు, మద్రాస్ లాంటి నగరం ఒకటి కూడా లేకపోవడంతో ఐటీ కంపెనీలు కావచ్చు, పెద్ద ఇట్లాంటి ఐటీ దిగ్గజ కంపెనీలు రావడానికి ఆలస్యం అవుతుంది. సో ఒక Tier 1 కంపెనీని, ఒక సిటీని తయారు చేయాలంటే అందుకు ముఖ్యమంత్రి కార్యాలయం రావాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యమంత్రితో పాటు వ్యవస్థ అంతా, ప్రభుత్వ యంత్రాంగం అంతా ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా చాలా వేగంగా పనులు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. అదే సమయంలో ముఖ్యమంత్రి ఎక్కడ ఉండాలన్న దాని మీద ఇంకా చాలా స్పష్టత రాని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు రిషికొండపైన నిర్మితమవుతున్న భవనాల్లో ఉంటారని అనధికారికంగా సమాచారమే, కానీ దాన్ని రాటిఫై చేయాల్సి ఉంది. ఇప్పుడు పర్యటిస్తున్న కమిటీ దానికి సంబంధించి రేపు రిషికొండలో పర్యటించబోతుంది. ఆ తర్వాత రిషికొండ ప్రస్తుతం అది టూరిజం ఆధీనంలో ఉంది. టూరిజం ఆ భవనాలను నిర్మిస్తోంది. సో టూరిజంకి అధికారికంగా జిఐడి నుంచి ఒక ప్రత్యామ్నాయ వీటి మధ్య కరెస్పాండెన్స్ జరగాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత టూరిజం ముఖ్యమంత్రి కార్యాలయానికి దాన్ని కేటాయించాల్సిన అవసరం ఉంది. సో ఈ ప్రక్రియ చాలా ఉంది. ఆ ప్రక్రియతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక్కటే వస్తే సరిపోదు, కాబట్టి అనుబంధ సంఘాలు, అనుబంధ విభాగాలన్నీ రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి ఒకవేళ విశాఖలో ఉంటే మిగతా వచ్చే కార్యాలయాలు కావచ్చు, ఆ శాఖల కార్యదర్శులు కావచ్చు, హెచ్ఓడీలు కావచ్చు, వాళ్ళందరూ పెద్ద ఎత్తున వస్తే వాళ్ళకి అవసరమైన భవనాలకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే ఒక లిస్టును ప్రిపేర్ చేసింది. ఒక భవనాలన్నింటినీ గుర్తించింది. వాటన్నింటినీ రేపు ఏదైతే కమిటీ ఇప్పుడు వచ్చిందో దాన్ని వాటిని క్షేత్రస్థాయిలో పర్యటించి వాటి మీద నివేదికని వీలైనంత త్వరగా ఈ వారం లోపలే నివేదికను ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆ నివేదికను బట్టి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ నిర్ణయాలు తీసుకుని తదుపరి ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక సెకండ్ న్యూస్ చూస్తే, అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో కొత్త ఆధారాలు పరిగణలోకి తీసుకోవాలన్న సిఐడి పిటిషన్స్ పై విచారణని ఏపీ హైకోర్టు నవంబర్ 1కి వాయిదా వేసింది. సిఐడి అధికారులు ఇచ్చినటువంటి ఆధారాలను న్యాయస్థానం పరిశీలించింది. అయితే కేసు రీఓపెన్ పై చంద్రబాబు, అటు నారాయణ తరపు న్యాయవాదులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని ఇరు పక్షాలకు సూచించింది న్యాయస్థానం. అసైన్డ్ భూముల కేసులో ఇప్పటికే విచారణ పూర్తయిపోయింది. కేసులో మరో 4 పేర్లని కొత్తగా చేర్చామని, రీఓపెన్ చేయాలని సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యవహారంలో తనపై నమోదు చేసినటువంటి కేసును కొట్టివేయాలని మాజీ మంత్రి నారాయణ గతంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పుని రిజర్వ్ చేసింది. ఇక ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారంటూ
2022లో కేసు నమోదు చేసింది సిఐడి. ఈ కేసులో A1గా ఉన్నారు చంద్రబాబు. ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు తరపు లాయర్స్. ఇక స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సిఐడి విచారణకు హాజరయ్యారు కిలారు రాజేష్. 2 రోజుల కిందట కిలారు రాజేష్ కి సిఐడి నోటీసులు ఇవ్వడంతో ఆయన ఇవాళ విచారణకు హాజరయ్యారు. సిఐడి విచారణకు సహకరిస్తానని దేశం విడిచి పారిపోలేదన్నారు రాజేష్. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కు సంబంధించిన సిఐడి రిపోర్ట్స్ లో రాజేష్ పేరు ప్రస్తావనకొచ్చింది. అయితే ఆయన్ని నిందితుడిగా చేర్చలేదు. నిధుల మళ్లింపునకు సంబంధించినటువంటి కొన్ని అంశాలపై విచారణ కోసం ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మంగళగిరి సిఐడి ఆఫీస్ కి విచారణకు వెళ్లారు రాజేష్. ఉన్నాం కదా, ఎక్కడ లేనన్నారు కదా, మాట్లాడదాం. వచ్చిన తర్వాత మాట్లాడదాం. తెలీదు, నాకు కూడా తెలీదు అసలు ఎందుకు వచ్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు. వసంత్, దీనికి సంబంధించి మీ దగ్గర లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సో ఒకవైపు చంద్రబాబు సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్, అలాగే ఫైబర్ నెట్ స్కామ్, మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, వరుసగా ఈ స్కాములకు సంబంధించి విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అనూహ్యంగా సిఐడి ఇప్పటికే కేసు విచారణ ముగిసి తీర్పును వెల్లడిస్తారు అనుకుంటున్నటువంటి సమయంలో అనూహ్యంగా అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి స్కామ్ను తెరపైకి తీసుకొచ్చింది. ముఖ్యంగా ఈ స్కామ్లో ఈరోజు తీర్పును వెలువరించాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో అందుకు సంబంధించి కేసును రీఓపెన్ చేయాలంటూ కూడా సిఐడి సరిగ్గా 10 రోజుల క్రితం 2 పిటిషన్లను ఏపీ హైకోర్టులో దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో అసైన్డ్ భూములకు సంబంధించి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం ఆ కేసు 2021 మార్చి నుంచి కూడా విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ రోజు ఆర్డర్స్ ఇవ్వాల్సి ఉంది. అయితే సరిగ్గా 10 రోజుల క్రితం ఈ కేసుకు సంబంధించి పిటిషన్లు దాఖలు చేయడంతో కేసును రీఓపెన్ చేయాలా వద్దా అనే దానిపైన ప్రస్తుతం హైకోర్టు విచారణ జరపాలా లేదా అనే దానిపైన ఆర్డర్స్ ఇస్తామంటూ కూడా స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఈ కేసులో కౌంటర్స్ దాఖలు చేయాలంటూ స్పష్టం చేస్తూ 1వ తేదీకి వాయిదా అయితే వేశారు. సో మొత్తంగా ఈ కేసుకు సంబంధించిన పరిణామాలు చూసినటువంటి క్రమంలో అసైన్డ్ భూముల్లో రాజధాని గ్రామాల పరిధిలో అక్రమాలకు పాల్పడ్డారని ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ కేసుకు సంబంధించి జస్టిస్ కృపాసాగర్ ధర్మాసనం పూర్తి స్థాయిలో సుదీర్ఘంగా విచారణ జరిపింది. అయితే 8వ నెలలో ఈ కేసుకు సంబంధించి ఆర్డర్స్ రిజర్వ్ చేసినప్పటికీ ఈరోజు తీర్పును వెలువరించాల్సి ఉంది. అయితే నారాయణకి సంబంధించినటువంటి సమీప బంధువు ఎవరైతే ఆయన మరదలు ప్రియా ఉన్నారో ఆవిడ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం ఆవిడ ఇచ్చినటువంటి ఎవిడెన్స్ను బేస్ చేసుకుని సిఐడి కేసు నమోదు చేసినట్టుగా చెప్తోంది. అందుకే తమ వద్ద ఉన్నటువంటి ఆధారాల మొత్తాన్ని కూడా పరిగణలో తీసుకోవాలని సిఐడి కోరుతోంది. అందుకు సంబంధించినటువంటి ఆడియోతో కూడినటువంటి పెన్ డ్రైవ్ అలాగే కొన్ని డాక్యుమెంట్స్ని కూడా ఏపీ హైకోర్టుకు సబ్మిట్ చేసింది. కానీ ఈ విషయం పైన తీవ్ర స్థాయిలో చంద్రబాబు తరపు న్యాయవాదులు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. కేసు విచారణ ముగిసింది, వేరే కేసుకు సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ని ఈ కేసులో ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమంటూ కూడా కోర్టు ఎదుట అభ్యంతరాలు తెలిపినటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారించాలా లేదా, విచారణ అర్హత ఉందా లేదా అనేది తెలుస్తాము. అందుకు సంబంధించి ఇరుపక్షాలు కూడా కౌంటర్స్ దాఖలు చేయాలంటూ కూడా స్పష్టం చేశారు. సో మొత్తంగా ఒకవైపు 3 కేసులు, స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఫైబర్ నెట్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి కేసులు ఒకవైపు చంద్రబాబును వెంటాడుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా మాజీ మంత్రి నారాయణ, చంద్రబాబు కీలక పాత్ర పోషించి వారి పాత్ర చాలా స్పష్టంగా ఉందని ఆరోపణల నేపథ్యంలో నమోదైన అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి స్కామ్ కేసు మరోసారి రీఓపెన్ అవుతుంది అనేటువంటి చర్చలు చాలా పెద్ద ఎత్తున నడుస్తాయి. కానీ లీగల్ ఎక్స్పర్ట్స్ని మనం అడిగినటువంటి సందర్భంలో ఒక కేసుకు సంబంధించి విచారణ ముగిసినా కూడా తీర్పును వెలువరించాల్సి ఉన్నటువంటి సమయంలో డాక్యుమెంట్స్ని కానీ అందుకు సంబంధించి ఎవిడెన్స్ని సబ్మిట్ చేస్తే కేసును రీఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది ప్రధానంగా చాలామంది న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు హైకోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అవుతుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టాలి, తమ వద్దున్నటువంటి ఎవిడెన్సెస్ని కూడా పరిగణలో తీసుకోవాలి సిఐడి కోరుతోంది. మరోవైపు రేపు వీడియోలతో పాటు ఆడియో డాక్యుమెంట్స్ మరికొన్నింటిని కూడా యాడ్ చేసి సబ్మిట్ చేస్తామంటూ కూడా సిఐడి కోర్టుకు అయితే తెలిపింది. సో మొత్తంగా అన్ని కేసులు వరుసగా వెంటాడుతూ ఉన్నాయి చంద్రబాబును, నారాయణని. అనూహ్యంగా అసైన్డ్ కేసు తెరపై రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా అయితే మారిందని మనం భావించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వసంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక ఎన్నికల కోడ్ పేరిట సింగరేణి సంస్థలో లాభాల వాటా చెల్లింపును నిలిపివేయడం సంస్థలో పెను దుమారాన్ని చెలరేపుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ సంపాదించిన లాభాల నుంచి 32% వాటాను కార్మికులకు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో లాభాల వాటాను ఈ నెల 16వ తేదీన చెల్లిస్తామంటూ సింగరేణి యాజమాన్యం అక్టోబర్ 4వ తేదీన సర్క్యులర్ జారీ చేసింది. అయితే ఈ నెల 9వ తేదీన రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం లాభాల వాటా చెల్లింపుకు అడ్డంకిగా మారిందని, 16వ తేదీన చెల్లించాల్సిన లాభాల వాటా పంపిణీని అనివార్యంగా నిలిపివేస్తున్నామంటూ యాజమాన్యం మరో సర్క్యులర్ను జారీ చేసింది. ఈ పరిణామంపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. కార్మికులకు చెల్లించే లాభాల వాటా వారి కష్టార్జితం మాత్రమేనని, ప్రభుత్వం ఇచ్చే తాయిలాలు కావంటున్నాయి.
మరోవైపు ఎన్నికల కోడ్ కి ముందే లాభాల వాటా చెల్లింపుపై సర్క్యులర్ జారీ అయిన నేపథ్యంలో దీనికి ఎన్నికల కోడ్ వర్తించదు అనే వాదనలను వినిపిస్తున్నాయి. ఎన్నికల కోడ్ నిజంగానే అడ్డంకిగా మారితే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని బొగ్గుగని కార్మికులకు ఈ నెల 21వ తేదీన దీపావళి బోనస్ ను ఎలా చెల్లించబోతున్నారంటూ ప్రశ్నిస్తున్నాయి. ఇదంతా బీఆర్ఎస్ టీబీజీకేఎస్ ఆడుతున్న ఎన్నిక జిమ్ముకులో భాగమేనని ఇతర కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిలిపివేసిన లాభాల వాటాను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. యాజమాన్యం స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేసే దిశగా కార్మిక సంఘాలు ఆలోచన చేస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ లైవ్ ద్వారా అందిస్తారు. సంపత్, ఇది ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే నిర్ణయించిన సంగతి కాబట్టి ఇది ఎన్నికల తాయిలాలు కాదు, తమ కష్టార్జితంలో ఇస్తున్న లాభాలు మాత్రమే అంటున్నాయి కార్మిక సంఘాలు. మరి ఇప్పుడు సంస్థ ఏం చేయబోతోంది? సింగరేణి లాభాల వాటిలో రగడ అయితే మొదలైంది. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే కూడా సింగరేణి లాభాల వాటా ప్రకటించింది. 32% కూడా సింగరేణి వాటా ప్రకటిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. అంటే ఇది ఎన్నికలకు ముడిపట్లు మంచిది కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వాస్తవంగా ఈ రోజు నుంచి కూడా ఆ వాటాలన్నీ కూడా కార్మికులకు వెళ్ళిపోవాలి, అకౌంట్లో జమ కావాలి. అంటే సుమారు ఒక్కొక్క కార్మికుడికి 85,000 నుంచి ₹1,00,000 వరకు కూడా జమ అవుతుంది. ఎంత దసరా సీజన్ తమకు ఈ డబ్బులు పనికొస్తాయని చెప్పి కార్మికులు భావించిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ ప్రకారం తమకు ఇవ్వకపోవడం మాత్రం చాలా అన్యాయం. ఎందుకంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో అక్కడ దీపావళి బోనస్ ఇస్తున్నారు, ఇప్పటికే డబ్బులు జమ అవుతున్నాయి. కానీ తెలంగాణలో ఎందుకోసం డబ్బులు జమ చేయట్లని చెప్పి కార్మిక సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఒక పథకం ప్రకారమే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం టీఆర్ఎస్ ఆడుతున్న నాటకం తప్పకుండా డబ్బులు జమ చేయాలి, లేదంటే మేమే ఎన్నికల సంఘానికి వెళ్ళి ఫిర్యాదు చేస్తాం. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్తో సంబంధం లేకుండా ముందుగానే సర్క్యులర్ జారీ అయింది. ఒక్కొక్క కార్మికుడికి ఎంత డబ్బులు జమ కావాలని చెప్పి ముందుగా ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వర్తించదు. కాబట్టి ఖచ్చితంగా ఈ డబ్బులను అకౌంట్లో జమ చేయాలని చెప్పి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈరోజు ఉదయం మొదటి షిఫ్ట్లో కూడా సింగరేణి కార్మికులందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందించకపోతే ఉద్యమాన్ని కూడా చేపడతాం, ఖచ్చితంగా 32% వాటా ఇవ్వాలి, కార్మికులకు న్యాయం చేయాలి, కానీ ఎన్నికల కోడ్కు ముడిపెట్టవద్దు. అంటే దాదాపు ఎందుకంటే ఖచ్చితంగా కార్మికుల ఓట్ల కోసమే ఇలాంటి నాటకాలు ఆడుతున్నాయని చెప్పి వామపక్ష కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల కోడ్తో సంబంధం లేకుండా ఈ డబ్బులంతా కూడా అకౌంట్లో జమ చేయాలని చెప్పి కార్మిక సంఘాలు అయితే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. మొత్తానికి అయితే ఈరోజు మాత్రం ఎక్కడ కూడా డబ్బులు జమ కాలేదు. సింగరేణి యాజమాన్యం కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతుంది. ఎందుకంటే ఎన్నికల కోడ్తో సంబంధం లేకుండా ముందుగానే సర్క్యులర్ జారీ అయింది, మరొక సర్క్యులర్ ఏ విధంగా జారీ అవుతుందని చెప్పి కూడా కార్మిక సంఘాలను అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అంటే 32% అంటే దాదాపు ప్రతి కార్మికుడికి 85,000 నుంచి ₹1,00,000 వరకు డబ్బులు జమ అవుతాయి. కాబట్టి ఎన్నికల కోడ్తో సంబంధం లేకుండా ఈ డబ్బులన్నీ ప్రతి కార్మికుని ఇవ్వాలంటూ కూడా కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఎస్ సంపత్, దేశంలో దిగ్గజ టెక్ కంపెనీ టాటా గ్రూప్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ను షేక్ చేసిన బ్రైబ్స్ ఫర్ జాబ్స్ కుంభకోణంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోనే అతిపెద్ద ఐటీ సంస్థలో ప్రతి ఏటా సగటున 50,000 మందికి కొత్తగా ఉద్యోగాలు పొందుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా 6 లక్షల మందికి పైగా ఉద్యోగులు సేవలందిస్తున్నారు. 46 దేశాలకు పైగా 150కి పైగా ప్రాంతాల్లో సేవలందిస్తోంది. ఇంతటి ప్రతిష్ట కలిగిన ఈ కంపెనీలో లంచం ఇస్తేనే ఉద్యోగం అంటూ జరిగిన ₹100 కోట్ల కుంభకోణం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్ దర్యాప్తులో భాగంగా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. బ్రైబ్స్ ఫర్ జాబ్స్ కుంభకోణం దర్యాప్తులో భాగంగా ఈ స్కామ్ తో సంబంధం ఉన్నట్టు తేలిన 16 మంది ఉద్యోగులను తొలగించింది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. అలాగే 6 నియామక సంస్థలను కూడా డిబార్ చేసింది. ఈ మేరకు అక్టోబర్ 15న ఎక్స్చేంజ్లకు ఇచ్చిన సమాచారంలో ఈ విషయాన్ని పేర్కొంది టీసీఎస్. కంపెనీలో ఉద్యోగుల నియామకంలో చూసి చూడనట్లు వ్యవహరించేందుకు సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు నియామక సంస్థలు లంచాలు ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలపై టీసీఎస్ దర్యాప్తు చేపట్టింది. కొన్ని నెలల తరువాత ఈ దర్యాప్తు ముగింపు దశకు వచ్చినట్టు తెలిసింది. ఇప్పటి వరకు ఈ స్కామ్ తో సంబంధం ఉన్న 19 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకుంది. అందులో 16 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. 3 నియామకాలకు సంబంధించి విధుల నుండి ట్రాన్స్ఫర్ చేసింది. అయితే కంపెనీలో ఎలాంటి మోసం జరగలేదని, సంస్థపై ఎలాంటి ఆర్థిక ప్రభావం ఉండదని టీసీఎస్ పేర్కొంది. అలానే కీలకమైన మేనేజ్మెంట్ వ్యక్తి ప్రమేయం ఇందులో లేదని తేల్చేసింది. పూర్తి వివరాలు అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ లైవ్ లో జాయిన్ అయ్యారు. సుకుమార్, ఇప్పుడు 16 మందిని ఫైర్ చేసింది కంపెనీ, కానీ వాళ్ళ త్రూ జాబ్స్ వచ్చిన వాళ్ళ మీద కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఇంత పెద్ద స్కామ్ ఎలా జరిగింది? నీలిమ, ముఖ్యంగా టీసీఎస్ అనేది ఒక ప్రముఖ ఐటీ కంపెనీ. భారతదేశంలో అదేవిధంగా మిగిలిన దేశాల్లో కూడా ప్రెజెన్స్ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి దాదాపు 1000 మంది వరకు కూడా వాళ్ళకి వెండర్స్ ఉన్న
పరిస్థితి ఉంది. లాస్ట్ ఏజీఎంలో అంటే జూన్ 29వ తారీఖు జరిగిన ఏజీఎంలో కంపెనీ చైర్మన్ చాలా స్పష్టంగా చెప్పారు, దీనికి సంబంధించి ఈ అలిగేషన్ సంబంధించి ఇంటర్నల్గా మేము మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము, ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని చెప్పడం జరిగింది. అప్పటి వరకు టాప్ మేనేజ్మెంట్లో ఎవరైతే హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉన్నారో వాళ్ళ మీద కూడా అలిగేషన్స్ ఉన్నాయి. కానీ ఎంటైర్ ప్రాసెస్ అయిన తర్వాత నిన్న స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపిన దాని ప్రకారం కనుక మనం చూస్తే 19 మెంబర్స్ దీంట్లో కీ మేనేజరియల్ పొజిషన్స్లో వాళ్ళు కాకుండా నెక్స్ట్ లెవెల్ అంటే మిడిల్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు. వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం. ముఖ్యంగా 16 మందిని కంపెనీ నుంచి తొలగించడం, ఇంకొక 3 హెచ్ఆర్ నుండి వేరే డిపార్ట్మెంట్స్కి ట్రాన్స్ఫర్ చేశామని చెప్పి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే కీలకమైన వ్యక్తి ఆర్ఎంజీ అంటే రిసోర్స్ మేనేజ్మెంట్ గ్రూప్కి సంబంధించిన హెడ్ ఉన్నాడో అతని ప్రమేయం ఇందులో లేదు అంటూ కూడా టీసీఎస్ తేల్చిన పరిస్థితి. దీంతో పాటు ఇందాక మీరు అడిగినట్టుగా ఎప్పుడైతే ఎంప్లాయీస్ ఎవరైతే బ్యాక్ డోర్ ద్వారా కిక్ బ్యాక్స్ ఇచ్చి లంచాలు ఇచ్చి సిస్టంలోకి ప్రవేశించారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇది కంపెనీ యొక్క ఇమేజ్కి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఇమ్మీడియట్గా కంపెనీ నామ్స్ ప్రకారం కంపెనీ అనౌన్స్ చేసిన దాని ప్రకారం దాదాపు ప్రతి సంవత్సరం 2 నుండి 3% వరకు ఈ ఏజెన్సీస్ ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో వీళ్ళ దగ్గర నుండి రిక్రూట్మెంట్స్ చేస్తూ ఉంటారు. అందులో వచ్చిన వాళ్ళల్లో ఎవరు ఇలాంటి డబ్బులు ఇచ్చి జాబ్ తెచ్చుకున్నారనేది కూడా ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే వాళ్ళని విధుల నుంచి తొలగించకుండా ఫోర్సబుల్గా రెసిగ్నేషన్ చేసే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అంటే దాదాపు 5-6 వేల మంది ఈ రూట్ ద్వారా వచ్చినట్టుగా కూడా వాళ్ళు ఇంటర్నల్గా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాకపోతే ఎక్కడ ఎవరు ఏం చేశారు అనే దానికి సంబంధించి మాత్రం పూర్తిగా వివరాలను గోప్యంగా ఉంచిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ సుకుమార్. రైట్, ఇక శరన్నవరాత్రుల్లో భాగంగా ఇవాళ 2వ రోజు గాయత్రీదేవిగా దర్శనమిస్తోంది విజయవాడ కనకదుర్గమ్మ మాత. దుర్గమ్మ దర్శనానికి భారీ క్యూ లైన్లలో భక్తులు బారులు తీరున్నారు. దసరా ఉత్సవాలతో బెజవాడలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రకాశం బ్యారేజ్ భవానీపురం వైపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోయింది. దసరా ఉత్సవాల కోసం విజయవాడ హైదరాబాద్ హైవేను అధికారులు క్లోజ్ చేశారు. కొద్ది రోజుల క్రితం కొండ చర్యలు విరిగిపట్టడంతో ట్రాఫిక్ ను మళ్లించారు. ఇక మూలా నక్షత్రం రోజున సీఎం జగన్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. శుక్రవారం రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఇంద్రకీలాద్రికి సీఎం జగన్ రానున్నారని తెలిపారు. సీఎం వచ్చినా భక్తుల దర్శనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే నేను పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చినప్పుడు గంటల తరబడి మీరు ఎక్కడ క్యూ లైన్ ఆపొద్దు, భక్తులు అసహనానికి గురవద్దు. నేను వచ్చిన వెంటనే దర్శనం అయిన తర్వాత క్యూ లైన్ ఓపెన్ చేసేసేలాగా ఏర్పాట్లు చేయండి. భక్తుల్లో ఎక్కడ అసహనంగా కనపడకూడదు. అందరూ కూడా తృప్తిగా అమ్మవారి దర్శనం చేసుకుని మంచి భక్తి భావంతో మంచి దర్శనం బాగా అయిందన్న భావన ప్రతి ఒక్కరిలోని కనపడాలి. అది మీరు చేసే ఏర్పాట్లు ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు. మన మూలా నక్షత్రం రోజున ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా మంత్రులైనా అంతరాలయ దర్శనం ఇవ్వటం అన్నది సాధ్యం కాదు. ఒక ముఖ్యమంత్రి గారికి తప్ప మిగిలిన ఎవరికి కూడా అంతరాలయ దర్శనం ఆ రోజు ఉండదు. ఎవరైనా జ్యుడిషియరీ పీపుల్, చీఫ్ జస్టిస్ గారు ఎవరైనా న్యాయమూర్తులు వస్తే తప్పదు కాబట్టి వాళ్ళకి గౌరవించి పంపుతాం. కానీ సామాన్యంగా అయితే ప్రధాన ద్వారం గుండానే దర్శన భాగ్యం ఇచ్చి తీసుకెళ్తాం. ప్రస్తుతం అక్కడి శోభను వివరించడానికి మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, ఈ రోజు భక్తుల రాక ఎలా ఉంది? ట్రాఫిక్ పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇంద్రకీలాద్రిపై వైభవపేతంగా ప్రారంభమైనటువంటి దేవీ నవరాత్రులు 2వ రోజుకు చేరుకున్నాయి. ఇక నిన్న రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. ఇక ఇవాళ కాస్త భక్తుల తాకిడి తక్కువగా ఉన్నా కూడా వచ్చేటటువంటి భక్తుల సంఖ్య గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఇక దీనికి సంబంధించి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. అటు ఆర్టీసీ కూడా ఎక్కువ బస్సులను పెట్టడం జరిగింది. దాంతోపాటు ఎక్కడికక్కడ ట్రాఫిక్ డైవర్షన్స్ ఇచ్చారు. దాంతోపాటు వచ్చేటటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్ అన్నిటిని కూడా ముందస్తుగానే ఏర్పాటు చేశారు. విఐపి టికెట్స్ దగ్గర నుంచి సాధారణ భక్తులకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. సో ఇవాళ గాయత్రీ దేవిగా అమ్మవారు 5 ముఖాలతో భక్తులకు దర్శనమిస్తుంది. తెల్లవారుజామున 3 గంటల నుంచే దర్శనాలు కూడా ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం నుంచి కూడా భక్తుల తాకిడి పెరిగిందనే చెప్పాలి. ఇక ఈ దర్శనాలు అన్ని రోజులు కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు కూడా ఆలయ అధికారులతో పాటు ఎండోమెంట్ మినిస్టర్ కూడా క్యూ లైన్స్ అన్నిటిని కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉన్నారు. ఇక నిన్న మొదటి రోజు కాబట్టి వచ్చినటువంటి ఇబ్బందులు అన్నిటిని
సమస్యలన్నీ కూడా గుర్తించి ఈవినింగే సమీక్ష నిర్వహించారు. సమీక్షలో గుర్తించినటువంటి సమస్యలు అన్నిటి మీద కూడా ఉన్నటువంటి అధికారులకు సంబంధించి కానీ పైన పోలీస్ సిబ్బంది కానీ అలాగే రెవెన్యూ వాళ్ళు కానీ ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి. సో అండ్ అలాగే మూల నక్షత్రం రోజు సీఎం జగన్ వస్తారు కాబట్టి దానికి సంబంధించి కూడా ఈ రోజులు ఏవైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి లోటుపాట్లు కానీ గుర్తించినటువంటి సమస్యలు కానీ అన్నిటి మీద దృష్టి పెట్టి ఆ రోజు ఇలాంటి సమస్యలు రాకుండా భక్తులకు కానీ అండ్ అలాగే వచ్చేటటువంటి జగన్ రాకకు సంబంధించి కూడా ఇబ్బందులు రాకుండా కూడా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సూచనలు ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇంద్రకీలాద్రి పైన కనిపిస్తూ ఉంది.